యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయం దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం యెహెజ్కేలు 44:2 ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ వాక్యం మొదలు పెట్టుకునేటప్పటికి ముందు ప్రార్థన చేసుకుని వాగ్దానం మనం చెప్పుకుందాము. దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో ఏమో, మీతో నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాడు. ఈరోజు మనము దేంట్లో అయితే బలహీన పడుతున్నామో దాంట్లో బలంగా నిలబడాలని దేవుడు మన పట్ల ఆశించున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాము. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయనా, ఆత్మదేవానికి స్తోత్రం నాయనా, పరిశుద్ధ ఆత్మానికి స్తోత్రం నాయనా. నా తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల మా రాజా, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పదములకునైనా వేలాది వందనములు లెక్కింపులేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. నా తండ్రి, మీకేమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమయ్యా. మీరు చేసిన ప్రతి ఒక్క మేలు పట్టినైనా నా తండ్రి లెక్కింపులేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ వందనం తెలియజేసుకుంటున్నామయ్యా. మరి నా తండ్రి ప్రభ చేయబోతున్న మేలుల పట్ల కూడా నైనా నా తండ్రి మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవస్తోత్రం నైనా, ఉదయకాలం సమయించిన ఈ సమయం వరకు మమ్మల్ని అందరూ సజీవులకు ఉంచినందుకు స్తోత్రం నైనా. మరి నా తండ్రి ప్రభ బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా గృహాలకి నడవడానికి సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రం నైనా. మరి రాత్రుల సమయంలోనైనా ఇంకా ఎంతమంది బిడ్డలనైనా గృహానికి రాని వారు ఉన్నారనైనా వాళ్ళందరూ కూడా నైనా నీ కృప కాపుదల క్షేమకరంగా బిడ్డలకు తోడుంచినైనా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. మరి నా తండ్రి ప్రభ ఇచ్చిన వాగ్దానం నా తండ్రి ప్రభ మాకైతే నైనా అసాధ్యమే కానీ తండ్రి ప్రభ సమస్తం నెరవేర్చే తండ్రి నీవే. కాబట్టి నేను సమస్తం ప్రతి ఒక్కళ్ళు ఏ బిడ్డ ఎలా ఉన్నారో నాకైతే తెలియదయ్యా. కానీ నా తండ్రి ప్రతి ఒక్క హృదయాలను ప్రేరేపించండి. ప్రతి ఒక్క హృదయాల్ని మనసులనైనా నా తండ్రి ప్రభ కఠినమైన హృదయాలను కూడా మార్చే దేవుడు నీవయ్యా. నా తండ్రి మాట్లాడండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి. నా పెదవులు స్థిరమైన నీ బోరుగా వాడబడండి అయ్యా. పూర్ణ ఆత్మతోటి నేను పూర్ణ మనసులోకి పూర్ణ దేహంలోకి నేను ఆహ్వానించుకున్నామయ్యా. ప్రభా నా తండ్రి మాకైతే ఏమీ తెలియదయ్యా. నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఏ విధంగా అయితేనైనా నన్ను ప్రేరేపించి ముందుకు నడిపిస్తున్నావో ప్రభ నాకైతే తెలియదు. కానీ నైనా బిడ్డలు ఎంతమంది బాధపడుతున్నారో నాకు తెలియదు. కానీ రాజా మరి ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా. ఏ పాటిదాన్ని అయ్యా నీ పాదాల కింద నాయన నలసంత దులివలు కూడా ఉండటానికి పనికిరాని పాపినయ్యా. అయినప్పటికీ నైనా నా తండ్రి ప్రభా ఈ పాపిని క్షమించబడినైనా నా తండ్రి ఎందుకు పనికిరాని ఈ పాత్రనైనా కడిగి శుభ్రపరిచినైనా వాడబడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఎంతమంది బిడ్డలకు నా తండ్రి ప్రభా దేనికి పనికిరాని విధంగానైనా అటు పాత్రలు ఎంతమంది ఉన్నారోనైనా నాకైతే తెలియదు. కానీ నైనా నా తండ్రి ఇంట్లో ఎంత సంతోషంగా ఎన్ని కోట్లకి ధనం ఉన్నా కూడా నా తండ్రి ప్రభా రాని సంతోషం నైనా మీతో కూర్చున్న ప్రతి ఒక్క క్షణం ఆనందం ఉంటుందయ్యా. శాంతి సమాధానం ఉంటుందయ్యా. ఆరోగ్యం ఉంటుంది ప్రభా. అటు భాగ్యతను ప్రతి ఒక్క బిడ్డకి ధన్యత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీలో ఉండే ధన్యతను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లోనైనా యెహోవా మా నివాస స్థలం అని చెప్పనైనా నమ్మినైనా విశ్వాసంతో నైనా వాళ్ళ హృదయాల్లోకి చేర్చుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మా కుటుంబాలకు ఆదరణకర్తగా నీవు నిలబడినైనా సహాయం దయచేయండి అయ్యా. వాక్యం ద్వారానైనా ఎవరితో ఏది మాట్లాడాలనుకుంటున్నావనైనా సహాయం దయచేయండి అయ్యా. నేనైతేనైనా నాకు ఏమీ తెలియదు అయ్యా. నా తండ్రి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధించే భాగ్యం మాదయ్యా. కానీ తలంపులు స్థిరమైన నీ తలంపులుగా నా తండ్రి మాకు దయచేయండి. మా పెదవులు స్థిరమైన నీ బొరగా వాడబడి నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. ప్రభా ఏదైతే మాట్లాడాలనుకుంటున్నా నాతో అందరితోటినైనా నా తండ్రి ఎట్టివారు ఉన్నారో ప్రభా నాలాంటినైనా నా తండ్రి ఏమీ తెలియని వారు ఇంకా ఎంతమంది ఉన్నారో ప్రభా వాళ్ళందరితో బలంగానైనా నీ ఆత్మీయ ఆహారాన్ని బలంగానైనా భుజించే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి అనుదినాహారం కంఠభూషణాలుగా ధరించుకున్న భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీళ్ళు వెళ్ళనైనా కంఠభూషణాలుగా ధరించుకోవాలయ్యా. మేము తినే ఆహారం తాగే నీరు మళ్ళీ మళ్ళీ ఆకలి దాహం వేసిద్ది కానీ ప్రభా. కానీ నైనా మీరు ఇచ్చే ఆహారం మీరు ఇచ్చు నా నీరు నా తండ్రి ప్రభా ఎన్నటికీ నైనా జీవాహారం జీవజలం ఎన్నటికీ నైనా ఆకలి కాదు దప్పిక కాదు ప్రభా. అటు ప్రభు మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా తెలియని బిడ్డలనైనా నీ రుచి చూచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. జుంటి తారాల కంటే మధురమైన యేసుని ప్రేమ నైనా రుచి చూచినైనా నా తండ్రి నీ వైపు చూచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎట్టి వారైనప్పటికీనైనా నా తండ్రి కొండలాంటి మనసును కూడా నైనా నా తండ్రి తేనె వల్లే మార్చే తండ్రి నీవయ్యా. అటు హృదయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రభా ఆ హృదయాల్లో మార్చినైనా నీ ప్రేమ వాళ్ళందరికీ రుచి చూపించినైనా నా తండ్రి ప్రభా బిడ్డల జీవితాలు పాడు చేసుకోకుండానైనా మంచి మార్గాన్ని నడవడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో ప్రభా ఏ కుటుంబంలో వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడండి. నీ మనసును మార్చండి అయ్యా. నా తండ్రి నీ చల్లటి ప్రేమనైనా వాళ్ళ హృదయాల్లోనైనా ప్రవహింపజేయండి అయ్యా. యెహోవాపైన సువాసన గృహాల్లో ప్రతి ఒక్క గృహంలోనైనా దూపం వల్లనైనా విరజిమ్మే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్క గృహంలో 7 దీపంలో వెలుగుతో నింపబడినైనా నా తండ్రి నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నాయినా.
ఈ వాక్యాన్ని మాతో అందరితో మాట్లాడమని ప్రార్థించి పెట్టుకుంటున్నాం అయ్యా స్నామంలో అవునయ్యా. మాతో మాట్లాడండి, దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ప్రైవేట్లారా మరి రాత్రి వేళ సమయంలో దేవుడు యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు అధ్యాయం 44వ అధ్యాయం 2వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించును గనక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండాను ఉన్నట్లు ఎన్నడూ తీయబడకుండా అది మూయబడియే ఇండును. మరి దేవుడు ఈరోజు మన అందరితోటి మాట్లాడుతున్నారు. నాతో మీతో అందరితోటి దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. మరి ఏది మాట్లాడాలనుకుంటున్నాడో మరి ఆయన జ్ఞానం చేత మనం వినబడేవారుగా ఉండాలి. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు ఆలకించండి. ప్రతి దినం దేవుడు మనకి ఎవరో ఒకళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా మనకు మంచి చేయడానికి మాత్రమే దేవుడు ఎదురు చూస్తాడనమాట. మరి ఈ వాక్యంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా ఈ ద్వారము గుండా వచ్చి ఉన్నాడంట. ఆ ద్వారము తలుపు, ఆయన వేసిన తలుపు తీసేవారు ఇంకా ఎవరు లేరంట. మనుషులకి మనకు అసాధ్యమంట. ఆ ద్వారం ఏం ద్వారం? ఆకాశ ద్వారములు అన్నమాట, పరలోక ద్వారములు. మనం ప్రతి క్షణం దేవుని చెంత కూర్చొని ప్రభువా మమ్మల్ని దీవించవా, ఆశీర్వదించవా అని చెప్పని మనం అడుగుతున్నాం కదా. ప్రతి దినము యేసయ్యని మనం అడుగుతున్నాం కదా. ఆ ఆశయాలన్నీ ఈరోజు మన కోసము దేవుడు ద్వారములు తెరవబడుతున్నాడంట. మన వెనక అపవాది రావాలనుకుంటే దానికి అసాధ్యం అని చెప్పనని చెప్తున్నాడు. పరలోక ద్వారానికి నమ్మిన వారికి మాత్రమే ఆశ్రయం అని చెప్పని దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో పరలోక ద్వారాన్ని తెరవబడ్డానని చెప్పనని ఆ ద్వారం గుండా మన దగ్గరికి వచ్చాడంట. మళ్ళీ మనల్ని తీసుకొని ఆ ద్వారం గుండా మనకి ఆహ్వానం ఇవ్వటం కోసం ఆయన బయట మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. మరి అట్లాగంటే ఈ బిడ్డలు అపవాది చేతులకి చెక్కకూడదు. ఏమైనా సరే నా బిడ్డల్ని నేను ప్రేమగా నేనే పరలోకానికి తీసుకెళ్ళాలి అని చెప్పనని, నిత్య జీవంతో తీసుకెళ్ళాలి అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తీసిన తలుపులు వేసేవారు లేరు, వేసిన తలుపులు తీసేవారు లేరు అన్నమాట. మరి దేవుడు ఏ ద్వారం అయితే తెరవబడ్డాడో, పరలోక ద్వారం అంటే మన హృదయం అనే మనోనేత్రాన్ని తెరవబడ్డాడంట దేవుడు. ఈ రాత్రి వేళ సమయంలో మన హృదయాన్ని తెరవబడ్డ దేవుడే కాబట్టి దాంట్లోకి యెహోవా మాత్రమే ఆ ద్వారంలోకి ఉన్నాడంట. ఇంకెవరిని రానివ్వడంట. ఆయన్ని మనము హృదయంలోకి మనం ఆహ్వానించుకున్నప్పుడు మన హృదయంలో పరలోక ద్వారం తెరవబడిద్దంట. అది ఎలాగంటే ప్రైవేట్లారా గమనించాలి, మంచిగా గమనించాలి. మీరు ఈ ఒక్క మాట దేవుడు ఎంత ఇదిగా అంటే మీతో అందరితోటి ఈ సమయాన్ని మాట్లాడుతున్నాడు. మరి ఎలాగంటే మనము ప్రతిరోజు ప్రభువా నా మనోనేత్రాన్ని తెరవబడవా, ప్రభువా నా హృదయం అనే మనోనేత్రాన్ని తెరవబడవా అని మనము అడుగుతున్నాం కదా. అడిగినప్పుడు దేవుడు మన హృదయంలో తలుపు తీసుకొని మన హృదయం అనే తలుపుని తెరిచి ఆయన చేరి ఉన్నాడంట. చేరి ఉన్నాడు అంటే మనకి పరలోక ద్వారం తెరవబడిందని అర్థం అన్నమాట. మన హృదయం అనే మనోనేత్రాన్ని తెరిచాడు అంటే పరలోకానికి ద్వారం అక్కడ తెరవబడింది అనమాట. మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన పరలోకానికి దేవుడు చేరుస్తానని ఈ రాత్రి సమయం చెప్తున్నాడు అనమాట. ఎంత రహస్యమైన మాట అది. ప్రియబిడ్డలారా బాగా ఆలకించండి. పరలోక ద్వారం తెరవబడినట్టే హృదయం అనే మనోనేత్రాన్ని మనకు దేవుడు తెరిచాడు అంటే మనకు పరలోకంలో ద్వారం తెరవబడినట్టే. మన ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ప్రతి ఒక్కదానికి జవాబిస్తానని మాట్లాడుతున్నాడు. మన హృదయం అనే మనోనేత్రాన్ని ఆయన తెరిచినప్పుడు ఆయనకు మాత్రమే మన హృదయంలోకి చోటు, కానీ ఏ చీకటి శక్తులకి, ఏ క్రియలకి, ఏ బంధకాలకి ఇంకా అక్కడ స్థానం ఉండదంట. ఆ బిడ్డ పైన అధికారం దేనికి ఉండదంట. మరి రాత్రి వాళ్ళ సమయంలో ఆయన మన తలుపులు తీసుకొని మనలోకి ఆయన నేను వచ్చాను అని చెప్తున్నాడు. నేను ప్రవేశించిన గుమ్మంలోకి ఏ మానవుడును ప్రవేశించడంటే అన్యులు ఉంటారు కదా, అన్యులు మీలోకి ఎవరు రారు అని చెప్తున్నాడు. మరి ఎంతగా గొప్పగా చెప్తున్నాడో. ఈ ఒక్క మాట దేవుడు చెప్పే ఈ ఒక్క మాట మన హృదయాల్లో మనం మర్చిపోకుండా ఈ లోతైన విషయం ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో అది దేవుడు అందరి పట్ల
తెలియపరచడనమాట. రకరకాలుగా ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధంగా దానికి జవాబు వచ్చింది. కాబట్టి దేవుడు ఈరోజు నాతో మీతో అందరితోటి మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో హృదయం అనే మనోన్నతుల్లోకి ఆయన చేరాడంట. మన హృదయంలోకి చోటు చేసుకొని, బిడ్డలారా నేను వచ్చాను, కానీ దాన్ని ఇంకెవరూ తెరవరు. ఎవరు ఇంకే మానవుడికి స్థానం లేదు. మీ హృదయాల్లో నాకు మాత్రమే స్థానము. మీకు పరలోక ద్వారం తెరవబడ్డాను. మీరు ఏ ప్రార్థన కోసం చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నిటికీ ఈ రాత్రి వేళ సమయం జవాబిస్తాను అని చెప్తున్నాడు. అది ఎట్టి ప్రార్థన అయినప్పటికీ. అయితే ప్రియబిడ్డలారా, దేవుని తండ్రికి అనుకూలమైనది మాత్రమే మనం అడగాలి. తండ్రికి సంబంధించింది మాత్రమే అడగాలి. మనం ఏదేదో మన ఆశలు అద్దుండవన్నమాట. మన మనసులో ఆలోచనలు అంతుండవన్నమాట. అలాంటి అంతులేని ప్రశ్నలకి జవాబు కాకోకుండా మనం చిన్న చిన్నవి ఏదైతే దేవుడి పనులు మనం చేయాలి అనుకొని ఎదుటి వారిని మనం రక్షింపబడాలి, ఆత్మలు రక్షింపబడాలి, సువార్త ప్రకటించాలి, దేవుడి పనుల్లోకి మనం ముందుకు కొనసాగించాలని అది పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటే సమస్యలైనప్పటికీ దేవుడు మనకి తోడుంటానని చెప్తున్నాడు. మీ హృదయం అనే తలుపుల్లోకి, మీ హృదయం అనే ద్వారంలోకి నేను వచ్చేసాను. మీకు పరలోక ద్వారం తెరవబడ్డాను. మీరు ఇంక భయపడాల్సిన పని లేదు. బిడ్డలారా, ప్రియబిడ్డలారా, మీరు ఎట్టి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇంకా మీకు భయం లేదు. నేను చూస్తున్నాను, పైనుంచి మిమ్మల్ని నేను చూస్తున్నాను. ఇక మీకు ద్వారం తెరవబడ్డాను. ఆ ద్వారంలోకి మీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు అని చెప్పనని ఈ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది అయితే దేవుడికి హృదయాన్ని అప్పచెప్పారో వాళ్ళందరికీ రాత్రి వేళ సమయంలో మరి వాళ్ళందరికీ ఆయన ద్వారం తెరవబడ్డాడంట. మన హృదయం అనే ద్వారంలోకి తలుపులు ఆయన చేరి తలుపులు వేసేస్తాడంట. తలుపులు వేశాడంటే ఇంక ఏ మానవుడికి స్థానం ఉండదంట. మరి ఆయన వేసిన తలుపులు మనం తీయాలంటే మన వల్ల కాదు. మనం వద్దు పో అని చెప్పన్న కూడా దేవుడు ఇంక పాడు మనం వదిలిపెట్టి. ఎందుకంటే ఎంతో మంచి దేవుడు, మన మనసు ఎరిగిన తండ్రి. ఎవరైతే నీతిగా ఉంటారా అని చెప్పనని దేవుడు నీతిగా ఒకవేళ మనము అసమాధానంగా మనం జీవించినప్పటికీ వీళ్ళు ఎప్పటికైనా న్యాయవంతులుగా మారుతారు. వీళ్ళు అసమాధానం నుంచి మారుతారు. వీళ్ళు మనసు బండలాగుంటుందే కానీ వాళ్ళ హృదయం చాలా మంచిది. వాళ్ళ హృదయం అనేది చాలా మంచిది. మెత్తనైన హృదయం వీళ్ళకి నేను ఇస్తాను. ఈ బిడ్డ నాకు కావాలి అని చెప్పనని దేవుడు కావాలని దగ్గరుండి వాళ్ళ మనసులో మార్చి కొండలాంటి మనసును కూడా వెన్నలాంటి మనసులాగా మార్చేసి ఎదుటి వారి కోసం ప్రయాసపడే విధంగా మంచి హృదయాల్ని దేవుడు ఇంకా బలపరుస్తాడంట. ప్రతి క్షణం దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మరి అది మనతోటి మాట్లాడుతున్నాడు. నేను మార్చేవాడిని, నేనున్నాను కదా. బిడ్డలారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? చుట్టూ జనాలను చూసి మీరు భయపడమాకండి. వాళ్ళ మనసులో మార్చి మంచిగా నా పనిముట్లుగా వాడబడతాను. వాళ్ళను కూడా మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ కళతో మీరు చూస్తారు కదా అని చెప్పానని దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో అటు వారు ఎంతమంది ఉన్నప్పటికీ మన చుట్టుపక్కల వాళ్ళందరి మనసులను దేవుడు మారుస్తానని చెప్పనని మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, మరి మీరైతే భయపడుతున్నారేమో, అట్టి పరిస్థితులు ఏమన్నా ఉంటే భయపడుతున్నారేమో. భయపడమాకండి. నేను మీ ద్వారములు తెరవబడ్డాను. మీ ద్వారంలోకి నేను తప్ప ఇంక ఏ మానవుడు రాడు అని చెప్పనని మాట్లాడుతున్నాడు. ద్వారములంటే చాలా చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా మన హృదయం అనే ద్వారంలోకి ఆయన వచ్చాడనమాట. తర్వాత మన ఇంటి ద్వారంలోకి ఆయన వచ్చాడనమాట. మన ఇంటి ద్వారంలోకి ఆయన వచ్చాడంటే ఇంకా ఏ మానవుడికి స్థానం ఉండదనమాట. ఇంకా భయపడే మనుషులు మన గృహాల్లోకి ఎవరు రారు అని చెప్పనని దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మనందరితోటి మాట్లాడుతున్నాడు. అటు బాధల్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది రాత్రి వేళ సమయంలో నిద్ర లేకుండా పరిస్థితుల్లో ఎంతోమంది సైతాన్ సోదరులని, బంధకాలని, బంధింపులని ఎన్నో రకాలుగా సంఖ్యలు బిగించి వేశారని ఎన్నో రకాలుగా ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు బిడ్డల పట్ల తల్లిదండ్రుల పట్ల బిడ్డలు జీవితాలు పాడు చేసుకుంటూ ఎన్నో రకాలుగా ఎన్నో చోట్ల ప్రతి ఒక్క దోషముల పట్ల భయపడుతూ జీవిస్తున్నారని ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మన ద్వారంలోకి, మన గుమ్మం లోపలికి, గుమ్మం ముందరే మన దేవుడు నేనున్నాను మీ దగ్గర, ఇంకెవరు లోపలికి రారు, ఏ మానవుడు లోపలికి రాడు. మీరు భయపడమాకండి. ప్రియబిడ్డలారా, మీరు భయపడ అవసరం లేదు. మీరు ప్రశాంతంగా పనుకోండి. మీ చింత యావత్తు నాకు అప్పచెప్పేశారు కదా, ఇంకా మీరు చింతించొద్దు.
ప్రతి క్షణం నేను మీ ముందరుండి మీకు అన్నిట్లో సహాయం చేస్తాను. నా స్వరం మీరు వింటున్నారు కదా, మరి ఇంకెందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసం మీకు ఉంటే భయపడతారు. అల్ప విశ్వాసం లేకుండా ప్రశాంతంగా మీరు ఏ రోజైతే మీ బాధ్యతల మీద మోపుతారో అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు. ప్రతి ఒక్క పనుల్లో సంతోషంగా జరుపుకుంటారు. నా పనిలో వాడబడే ప్రతి ఒక్క బిడ్డకి అలాంటి భయం అనేది ఉండదు. ఎందుకంటే నా మీద భారం వేసి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే మీరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పనని దేవుడు ఈ రాత్రివేళ సమయంలో ఆయన వచ్చిన ద్వారంలోకి ఏ మానవుడు రాడంట. అటు భయంకరమైన జీవితంలో ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరి పట్ల అయినా వాళ్ళని రానియకుండా వాళ్ళ మనసులో మార్చి మంచిగా నా పనిముట్లుగా వాడబడతాను వాళ్ళందరిని అని చెప్పనని దేవుడు రాత్రి వాళ్ళ సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, మీ ప్రార్థన నేను ఆలకించాను. మీ మాటలన్నీ నేను వింటూనే ఉన్నాను. నేను చెవి ఎగ్గి ఆలకిస్తున్నాను. మీ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇచ్చేసాను. ఈ రాత్రి వాళ్ళ సమయంలో నేను ఇంక మీకు దుఃఖం అనేది కలగనివ్వను. మీలో బాధ అనేది రానిను, భయం కలిగించను, చెడు ప్రేరేపణలు రానిను. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా మీకు అలాంటి భయంకరమైన మాటలు స్వరము అట్టి మనుషులు ఎవరు ఇంకా ఉండరు అని చెప్పానని దేవుడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డతోటి మాట్లాడుతున్నాడు. సమస్య ఏదైనప్పటికీ దేవుడు మనందరితోటి మాట్లాడుతున్నాడు. కాబట్టి నాతో మీతో అందరితోటి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ సమయంలో. ప్రియబిడ్డలారా, మరి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు తెరిచిన ద్వారంలోకి మూత వేసేది ఆయనే. ఆయన మూత వేసిన ద్వారం ఎవరో తీయజాలరు కాబట్టి, తీసిన దాన్ని మూత వేయలేరు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి వేళ సమయంలో ఆ ద్వారంలోకి నేను ప్రవేశించాను, కానీ ఏ మానవుడు లోపలికి రాజాలడని చెప్పాలని చెప్తున్నాడు దేవుడు. మరి ఆయన బిడ్డలుగా మనకు మాత్రమే ఆయనకి అధికారం ఉందంట. ఆయన పైన ఆయన నమ్మని వారికి గృహంలోకి స్థానం లేదు. మరి భయపడే వారికి భయం కలగనీయకుండా అట్టి వారు ఎవరున్నప్పటికీ, ఎంత భయంకర జనాలైనప్పటికీ వాళ్ళు ఎవరిని మన దరిదాపులకు రానినని చెప్పాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రియబిడ్డలారా, మరి ఇంత చేసిన దేవుణ్ణి మనము ఇంకా నమ్మకంగా మన విశ్వాసంతో ప్రభా నా చింత యావత్తు నీ మీద మోపుచున్నానయ్యా, మా బిడ్డల జీవితాల్లో వెలుగు నింపు, మా కుటుంబాల్లో నీ వెలుగు మాత్రమే ఉందని నమ్మకం విశ్వాసం మాకుందయ్యా. సమస్య ఏదైనప్పటికీ నీ మీద వదిలేస్తున్నాం ప్రభా, నీ భారం అంతా నీ మీదే పెడుతున్నామయ్యా. సంతోషంగా నీ పాదాలు చెందుకొస్తున్నాం ప్రభా. ఈ రాత్రి వేళ సమయము మాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటకి నీకు వేలాది వందనములు అయ్యా, కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా, ఏమి ఇచ్చినా నీకు రుణం తీర్చుకోలేమయ్యా అని చెప్పనని ప్రతి క్షణం ఆయనకి చేసిన మేలును బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ చేయబోతున్న మేలు పట్ల కూడా జరిగిందని ముందే మనం విశ్వాసంతో ఆయనకి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటే మనం ఏ భయంలో ఉన్నామో ఆ భయం తొలగిపోయిందని నమ్మినప్పుడు ఆ విశ్వాసమే విజయం అవుతుందంట. మనుషుల వైపు మనం చూడవసరం లేదు. దేవుని సన్నిధిలో మనము ప్రతి క్షణం దేవుడి సన్నిధిలో ఉండే ప్రతి క్షణం మనకు దేవుడే సహాయం చేస్తాడంట. మరి అట్టి కృప మనం అందరం పొందుకోవాలి కదా. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేరాలి. మనం ఇంకా దేనికి చింతించకూడదు. మనం ఆనందపడాలి. మన ద్వారంలోకి, మన హృదయం అనే ద్వారంలోకి, మన గృహ ద్వారంలోకి ఆయన వచ్చేసానని చెప్పని చెబుతున్నాడు. పరలోక ద్వారం మనకి తెరవబడిందని చెప్పని చెబుతున్నాడు. ఎన్ని రకాల ద్వారంలో, అన్ని ద్వారంలో ఈరోజు తెరవబడ్డాడంట. మనకు అనారోగ్యం ఉంటే అనారోగ్యం మనం తొలగించడం కోసం ద్వారంలో తెరవబడ్డాడంట ఆయన. ఏ సమస్య అయినప్పటికీ ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క హృదయం అనే ద్వారంలోకి ఆయన ప్రవేశించాడంట. ప్రతి ఒక్కళ్ళని స్వస్థపరుస్తాను, ప్రతి ఒక్క కష్టాన్ని తొలగిస్తాను, ప్రతి ఒక్క వ్యాధి బాధలు తొలగిస్తాను, ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇస్తాను, ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం నిలబెడతానని చెప్పని చెబుతున్నాడు. మరి ఎంతమంది ఈ స్వరం వింటున్నారో, దేవుడి స్వరం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెయ్యింతలుగా మేలులు పొందుకుంటారని నమ్ముచున్నాను. వినని వారికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. చేయకుండా అయితే ఉన్నాడు, కానీ చేస్తాడు. కానీ ఇది స్వరం వినే ప్రతి ఒక్క బిడ్డ వెయ్యింతలుగా ఆశీర్వాదం మేలులు పొందుకుంటారు అని చెప్పనని ప్రతిదినం దేవుడు ప్రతి క్షణం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మేలులన్నీ వాళ్ళు పొందుకోవాలని చెప్పనని నేను కూడా దేవుణ్ణి ప్రతి క్షణం అడుగుతున్నాను. ఎందుకంటే ఇది నేను మాట్లాడే మాటలు కాదు కాబట్టి దేవుడు ప్రేరేపించి మీ అందరితోటి
ఈ సమయాన్ని మాత్రమే దేవుడు ప్రేరేపించి మీ అందరినీ ఆశీర్వాద మేలులు పొందుకోవాలి. అటు వారి ఎక్కడున్నప్పటికీ వాళ్ళ భయం అంతా తొలగిపోవాలి. నువ్వు మాట్లాడు, నీ మాట ద్వారా ఇది నా స్వరం కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం వెలుగు మాత్రమే నింపుతానని చెప్పనని దేవుడు ప్రేరేపిస్తూ మీ అందరితో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కాబట్టి బిడ్డలారా ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి అడగండి. దేవుని మాత్రమే చూడండి, దేవుని వైపు మాత్రమే చూడండి, మనుషుల వైపు కాదు. దేవుని చూస్తేనే మనకి సమస్యలు తీరుతాయి. మనుషులు చెప్తారు, పక్కకి వెళ్ళిపోతారు, కానీ మన విశ్వాసమే మనకి విజయాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుడి దగ్గర మనం పొందుకునే ప్రతి క్షణం చాలా ఆనందం, ఆరోగ్యం ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో సంతోషం ఉంటుంది. ఏదైతే కోల్పోయామో వాటన్నిటిలో మనం పొందుకుంటామన్నమాట. యేసు నామమే ఒక మంత్రంగా ఉపయోగించుకోండి. యేసు నామమునకే మన ప్రయోగం చేయాలి. యేసు నామంలోనే మన ప్రయోగాలన్నీ మనం అడగాలి. ఏ పని చేసినా యేసు నామంలోనే అడగాలి. ప్రతి ఒక్క దాంట్లో సహాయం చేస్తాడు. యేసు నామమే మనకి జపం. ఆయనే ఆదరణకర్త, ఆయనే మనకి నివాస స్థలం, ఆయనే మనకి అన్నీ ఆయనే, సర్వం ఆయనే. కాబట్టి మనకు ఆపద రాబోతుందంటే ఆ క్షణం మనకు ముందే తెలియపరుస్తాడు దేవుడు. అడగండి. ఎక్కడికి వెళ్ళాలనుకున్నప్పటికీ ముందు దేవుని దగ్గర అడగండి, ప్రభా ఇది మంచా చెడా, మేము ముందుకు వెళ్ళాలి, ఎట్లాగా ప్రభా మాకు తెలియటం లేదయ్యా, ఇది ఏది జరుగుతుందో నీ చిత్తం అయితే ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి, నీ చిత్తం కాకపోతే మేము ఆగిపోవడానికి సహాయం దయచేయండి అయ్యా అని చెప్పనని ప్రతి క్షణం దేవుడిని అడగాలి. మనం చేసే పనులు మంచా చెడా, మీ చిత్తమా కాదని చెప్పనని, నీ చిత్త ప్రకారం మా పట్ల నెరవేరును కాక అని చెప్పని అడగాలి. ఆయన చిత్తం కాని మనం చేసినా అది విఫలం అవుతుంది, కానీ ప్రయోజనం ఉండదన్నమాట, సఫలం కాదు ఎక్కడ. అందుకని మనల్ని గెలిపించే దేవుడు జయవీరుడు కాబట్టి అన్నిటినీ జయాన్ని గెలుచుకున్న దేవుడే, కానీ అపజయం అంటూ ఆయనకి తెలియదు. కాబట్టి మరి అట్లాంటి దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఇక మనకి ఏది కొదువు లేదనమాట. వాహనాలు కావాలన్నా వస్తాయి, ఇల్లు కావాలన్నా వస్తాయి. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క సమస్యకి విడుదల అవుతుందన్నమాట. చేతబడి దోషంలో కూడా విడుదలవుతారు. ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదలవుతారు. ప్రతి ఒక్క భయం నుంచి విడుదలవుతారు. ఏది ఉన్నప్పటికీ దేవుడు తీసివేస్తాడనమాట. అడగండి, ప్రతి ఒక్కళ్ళు అడగండి. ప్రియబిడ్డల రకాలు మోసుకోండి, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగా మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనములయ్యా, కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి ప్రభ. ఇచ్చిన వాగ్దానం బట్టి నాయన నా తండ్రి ప్రభ, మా ద్వారంలోకినైనా, మా హృదయం అనే ద్వారంలోకి, మా గృహం అనే ద్వారంలోకినైనా నా తండ్రి మీరు ప్రవేశించడానికి స్తోత్రం నాయన. నా తండ్రి ఏ మానవులనైనా నా తండ్రి ప్రభ మమ్మల్ని భయపెట్టేవారు ఎవరినైనా రారని చెప్తున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభ. పరలోక ద్వారములు కూడా నైనా మాకు తెలిసిన తండ్రి ప్రభ, మేము ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనకైనా జవాబిస్తున్నందుకే స్తోత్రం నాయన. నీ వెలుగు ఎప్పటికైనా మా పైన అభిషేకించి దీవించి ఆశ్రదించినందుకే నీకు స్తోత్రం నాయన. నీ గాయపడ హాసంతోటి మమ్మల్ని ముట్టినైనా నన్నెత్తి మేము చరకాల వరకు సంపూర్ణ స్వస్థత దయచేసినందుకే నీకు స్తోత్రం నాయన. ప్రభా ఇంకా ఎంతమంది బిడ్డలు గృహాలకు రాలేదనైనా వాళ్ళందరినీ నైనా రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమ తెచ్చుకొని, నీ నామకి ఘనత తెచ్చుకోండి. ఘనత మహిమ ప్రభావంలో నీకు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. గొప్ప దేవానికి స్తోత్రం నాయన. మా మంచి కాపరే నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఏమి ఇచ్చినా నీకు రుణం తీర్చుకోలేమయ్యా. నా తండ్రి ఏమి ఇచ్చినా తండ్రి ప్రభా మేము ఎప్పటికీనైనా ఎన్ని చేసినా ఏమి ఇచ్చినానైనా నీ రుణం తీర్చుకోలేము. ఇరిగి నలిగిన హృదయాలనైనా నీకు బలిపీఠంగా అర్పించుకుంటున్నాం ప్రభా. స్తోత్రం నాయన. దీవించండి, ఆశీర్వదించండి నాయన. దేనికోసం అయితే మమ్మల్ని అందరినీ నిలబెట్టుకుంటున్నావో ప్రభా, నీ చిత్తానుసారంగా మేము జీవించాలి. మా చిత్తం కాదు నాయన, నీ చిత్తమే మా పట్ల సిద్ధించను కాక అయ్యా. మా పిల్లల్ని, మా కుటుంబాల్లో ప్రతి ఒక్క బిడ్డను ఆయన ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేసి నీ నామను మహిపరుచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. ఈ పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టుకోండి అయ్యా. అట్టి శ్రమలు, అట్టి బాధల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారా ప్రభా, వాళ్ళందరినీ దీవించండి, ఆశ్రదించండి, నీ నామను మహిపరుచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నీవు తప్ప మాకు మరొక జీవితం అంటూ ఏది లేదు నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో, చదువుల్లో, జాబుల్లోనైనా జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి క్షణం నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. లోన్ విషయాల్లో నైనా ఎదురు చూస్తున్న బిడ్డలకు లోన్ విషయాల్లో సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎన్ని వాహనాలు ప్రయాణిస్తున్నాయో వాహనాలు అన్నిటి చుట్టూ కాపుదలు ఉంచండి ప్రభా. ఆకాశంలో కానీ నైనా భూమి మీద కానీ సముద్రం పైన నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. బయటికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగా తిరిగి గృహాలకు వచ్చేంతవరకు నన్ను నీ కృపా కాపుదలు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. వ్యవసాయదారులు ప్రభా, నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా పొలాలకు వెళ్ళినా ఎంతమంది బిడ్డలు పొలాలకు వెళ్తున్నారు ప్రభా. ప్రతి
ప్రతి ఒక్క బిడ్డకునైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి. ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ఏ బిడ్డకైనా కానీ ఏ పాములు, తేళ్ళు, ఏ విషపురుగులు, ఏ విష జంతువులైనా నా తండ్రి ఈ చల్లటి వాతావరణానికి ఎక్కడ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ నేను ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. నేను ఆమెను మహిమపరచుకొని ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా అటు వారు ఎంతమంది ఉన్నారు నేను వాళ్ళందరూ భయాన్ని తొలగించినైనా నేను ఆమెను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి మేమైతేనైనా ఏమీ చేయలేమయ్యా. నీ పాదాలు పట్టుకొని నైనా గోజారి బతిమాడుకోవడం తప్పనైనా మేమేమి చేయలేమయ్యా. నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సమస్యలు ఏమిటోనైనా నెరవేర్చండి, తీర్చండి, సహాయం దయచేయమని న్యాయంగా అడిగి ప్రతి ఒక్క దాంట్లోనైనా చేసే ప్రతి ఒక్క మంచి పనులనైనా దీవించి 10 ఇంతలుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా ఉండే బాగానే దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఏ బిడ్డలు జాబుల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకినైనా వాళ్ళ అధికారుల నుంచినైనా నా తండ్రి ప్రభ అధికారుల నుంచినైనా నా తండ్రి ప్రభ పిలుపును హృదయాలను ప్రేరేపించినైనా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి పిలుపులు అందించండి అయ్యా. నా తండ్రి ఎంతమంది పక్షవాతంతోనైనా నా తండ్రి వీళ్ళు శరీరంలోనైనా మంచాల మీద ఉన్నారు ప్రభా, వాళ్ళందరూ ముట్టి లేపండి అయ్యా. నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డను సాక్ష్యాలుగా నిలబెట్టుకుంటున్నందుకే స్తోత్రం నాయన. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహానికి సహాయం దయచేయండి అయ్యా. తల్లి పాలకినైనా పసిబిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రభా, శ్రేష్టమైన తల్లిపాలు అందుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. గర్భం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భాలు దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువునైనా ఆరోగ్యవంతమైన బిడ్డగానైనా ఎదుగుదలకు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, కాన్పులకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని పొందుకున్న బిడ్డగానైనా భూమి మీద రావడానికి సహాయం దయచేయండి అయ్యా. తల్లి బిడ్డలిద్దరూ క్షేమకరంగా నా తండ్రి తిరిగి గృహాలకు చేరే భాగ్యం దయచేయండి అయ్యా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వితంతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనాథలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రోడ్డు మీద తిరుగుతున్న ప్రతి ఒక్క అనాథలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచి చోటు దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభుత్వం ద్వారా ఎంతమంది బిడ్డలు మంచి పని చేస్తున్నారు నాయన, వాళ్ళందరూ దీవించండి. వాళ్ళకి ప్రతి క్షణం నీ కృపా కాపుదలు తోడుగా ఉంచే సహాయం దయచేయండి అయ్యా. దైవ సేవకులనైనా రాత్రి పగులునైనా ఉపాసాలుండి ప్రార్థన చేస్తురా నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారయ్యా. నూతన ఆత్మలుగా రక్షింపబడగలిగే శక్తిని వాళ్ళకి దయచేయండి అయ్యా. వాళ్ళందరికీ ఆరోగ్య నాశనం దయచేసినైనా ప్రతి ఒక్క సేవకుడినైనా ఒకరినొకరు ప్రేమించుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క సంఘంనైనా మంచి పేరు పొందుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఎక్కడెక్కడనైనా నీ సువార్త అందటం లేదనైనా సువార్త కూడా అందడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రేరేపించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభా సువార్తికులుగానైనా నా తండ్రి ప్రవచనాలుగానైనా లేవనెత్తండి అయ్యా. అగ్ని అన్న ఆత్మ బగబగ మండే అగ్ని అనే ఆత్మతోటినైనా ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించబడి నా తండ్రి ప్రభా నా తండ్రి సువార్తలకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. భయాన్ని పోగొట్టినైనా ధైర్యం శక్తిని దయచేయండి అయ్యా. వ్యతిరేకతలు ఎక్కడ రాకూడదు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగానైనా నీ సేవకు ముందుకు కొనసాగించాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి, సమాధానం, ఆరోగ్యాన్ని, ఆయుష్ను కలిగి జీవించాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ఏక మనసు, ఏక ఆత్మ కలిగి కుటుంబం అంతా కట్టబడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాల సమయించిన ఎంతమందిలో ఎక్కడెక్కడ అసమాధానంగా ఉన్నారనైనా ఈ రాత్రి సమయంలో శాంతి, సమాధానం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. బిడ్డల చదువుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. అప్పులు ఉన్న వారికి సహాయం దయచేయండి అయ్యా. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా, స్థలాలు లేవని బాధపడుతున్న వారికి స్థలాలు దయచేయండి అయ్యా. రైతులు వేస్తున్న ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఎక్కడ నష్టపాలు కాకుండా సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళ పశువుల చుట్టూ కాపుదలు ఉంచండి, జీవాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. చేతి పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ పనుల చుట్టూ కాపుదలు ఉంచండి. జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా సమృద్ధిగా సంతోషాన్ని ఇచ్చే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. జాబులో చేయని ప్రతి ఒక్క బిడ్డనైనా ఇంకా పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్న బిడ్డలకునైనా పర్మనెంట్ అవడానికి సహాయం దయచేయండి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. ప్రభా, పోలీస్ ఆఫీసర్ అందరినైనా చేస్తున్న ప్రతి ఒక్క సహాయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశ్రదించండి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశ్రదించండి అయ్యా. ఆ బిడ్డలకి ఎలాంటి వ్యతిరేకతలు రానివ్వనైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. మిలిటరీ ఆఫీసర్స్ అందరి చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. వాళ్ళ కుటుంబాల పట్ల కూడా కాపుదలు ఉంచండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి. ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు నాయన. ఎట్లా సంతోషంగా వెళ్తున్నారు అట్లా జయవీరులుగా విజయాన్ని పొందుకొని గృహాలకు రావాలి ప్రభా. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. ఏ గృహం పైన ఏ దోషంలో ఉన్నప్పటికైనా, ఏ కీళ్ళు ఏ తెగుళ్ళు ఉన్నప్పటికైనా వాటి అన్నింటినీ పక్కదొలించినైనా పరిశుద్ధాత్మ వెలుగుతో నింపబడినైనా ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. దేవదత్తలు కావలుగా ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిని వేయండి అయ్యా. నా తండ్రి రాత్రి వాళ్ళ సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కాపుదలు ఉంచండి నా తండ్రి ప్రభా. పడకలు కూడానైనా నీ హస్తంతో ముట్టినైనా ఏ విషపురుగులు ముట్టకుండా కాపాడండి అయ్యా. రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎవరు ఆదమర్చి నిద్రపోతున్నప్పటికైనా నా తండ్రి ఎవరికి తెలియని సమయంలోనైనా విషపురుగులు ఎన్నో ముడతాయి అయ్యా. ఎక్కడున్నప్పటికైనా నా తండ్రి ప్రభ ఏ బిడ్డని ఏ విషపురుగు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి క్షణం నీ కృప కాపుదలు తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా.
నా తండ్రి జాలర్లైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలైనా జాలర్లు వెళ్తున్నారు ప్రభా, బిడ్డలందరూ సమృద్ధిగా నైనా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. నా తండ్రి ఇతర దేశాలకి నైనా చదువులకి జాబులకి వెళ్ళిన మంచి పనుల మీద వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కృప కాపుదలు తోడుగా ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించండి, పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. ఎన్ని రకాల శుభకార్యాలు మొదలు పెట్టినారనైనా ఆ శుభకార్యాల పనులన్నింటిలోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా. దైవ సేవకులనైనా నా తండ్రి క్రిస్మస్ వేడుకలు అంతానైనా నా తండ్రి వాతావరణాన్ని స్వాధీనపరచుకోనైనా ఈ కార్యక్రమాలంతనైనా ఈ నెలంతానైనా సంతోషంగా జరుపుకునే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్క సంఘంలో ఆనందకరంగానైనా జరుపుకోవడానికి సహాయం దయచేయండి. అక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నేను ఆమెను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా పరలోకానికి సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం. నైనా లోకం అంతా నేను ఎత్తబడి గుంపులో ఉండాలయ్యా. ఏ ఒక్క బిడ్డ కూడా నేను విడవబడి గుంపులో ఉండకూడదయ్యా. అటుకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిపరచుకొని నామను గణపరచుకోండి అయ్యా తండ్రి. ఎంతమంది బిడ్డలనైనా రాత్రివేళ సమయంలోనైనా నా తండ్రి తినటానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. ఇంకా నడు రోడ్ల మీద చలికి నాయన వానైనా వాళ్ళదే వాళ్ళకి తెలియని పరిస్థితుల్లోనైనా నా తండ్రి ప్రభా, ఏమీ తెలియని పరిస్థితుల్లోనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి బిడ్డలు జీవిస్తున్నారని నా తండ్రి ప్రభా, మృగాల మాదిరిగా జీవిస్తున్నారనైనా నా తండ్రి. మా ఇంట్లో లేని వారు ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ ఒక ఆదరణ చూపించండి అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి లేని వారికి సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నేను ఆమెను మహిపరచుకున్న రోడ్డు మీద ఎవరినైనా జీవించకూడదు ప్రభా. ప్రతి ఒక్కళ్ళనైనా సొంత గృహాలనైనా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నేను ఆమెను మహిపరచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. నైనా లోకమంతానైనా నా తండ్రి మంచిగా శాంతి సమాధానం కలిగి నేను ఉండాలయ్యా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రాకూడదయ్యా, ఎలాంటి కులమతాల భేదాలు రాకూడదయ్యా, ఎలాంటి భయంకరమైన జీవితాల్లో ఏ బిడ్డ జీవించకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి ప్రభా. ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారా ప్రభా, వాళ్ళందరూ ముట్టండి అయ్యా. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తన చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కన్నా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచడం, వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఇంకా నాయన ముందుకు కొనసాగించే భాగ్యం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ ఎక్కడ నిశవార్త ఆగిపోకూడదు నైనా, లోకమంతా ప్రసరింపజేయాలయ్యా. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నేను ఆమెను మహిమ తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి ఇంకెక్కడ అగ్ని ప్రమాదాల కన్నైనా నా తండ్రి వాహనాల ప్రయాణంలో ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభ బిజినెస్లు నడుపుకుంటున్న వారి సహాయం దయచేయండి ఆయన. నా తండ్రి ఫ్యాక్టరీలు నడుపుతున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. లైవ్లు నడుపుతున్నా, ఎన్ని రకాల లైవ్లు ఛానల్ నడుస్తున్నాయో వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరు బిజినెస్లు చేసే ప్రతి ఒక్క చిన్న బిజినెస్ కానీ పెద్ద బిజినెస్లు కానీ నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని, స్త్రీలని పురుషులను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ఆయన. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సమృద్ధిగానైనా సంపాదించుకున్న భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎక్కడనైనా ఎలాంటి వ్యతిరేకతలు రాకూడదు, ఏ పాపం ఏ బిడ్డ ముట్టకుండా కాపాడండి అయ్యా. పసిబిడ్డలకు హృదయం కలిగినైనా నా తను జీవించే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలి ప్రభా. భార్య భర్తలతో సంతోషంగా ఉండాలి, తల్లి బిడ్డలతో సంతోషంగా ఉండాలయ్యా. ఎవరు విడిపోకూడదునైనా నా తండ్రి, ఎవరు చిన్న చూపు చూడకూడదయ్యా. ప్రతి ఒక్కరు సంతోషంగా నా ఇచ్చిన ఆయుష్కాలం అంతైనా కుటుంబంలో జీవించాలి. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్ని కుటుంబాలు అట్లా విడిపోయి ఉన్నాయా ప్రభా, వాళ్ళంతరకు వాళ్ళ మనసు మార్చుకొని తల్లిదండ్రుల దగ్గరికి తెచ్చుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరు తప్ప ఎవరు చేయలేరయ్యా. బిడ్డలను వదిలిపెట్టేవారు ఎంతోమంది ఉన్నారయ్యా. నా తండ్రి వాళ్ళకు కూడా ఆయన మనసు మార్చుకొని ఆయన వాళ్ళ బిడ్డలను వాళ్ళ గృహాలకు చేర్చుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. వాళ్ళ హృదయాలను ప్రేరేపించండి అయ్యా. నా తండ్రి ఎవరిని విడవకూడదు అయ్యా. ప్రతి ఒకళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయండి. ఎక్కడనైనా నా తండ్రి ప్రభా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడండి నా తండ్రి. రాత్రివేళ సమయం అంతా కాపుదలు కాయండి అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నిద్రపోయిన సమయాన్నైనా తెల్లవారు లేసే సమయాన్నైనా వాళ్ళు అడుగు పెట్టక ముందైనా నీ పాదంలో వాళ్ళకి ముందరుంచినైనా వాళ్ళకి ముందర నీవుగా ఉండి మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేయండి అయ్యా. నూతన మార్గాలు తెరబడండి అయ్యా. కుడి పక్క వెడం పక్క వెనుక కూడా నైనా నీవే ఉండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నామా. జయవీరులుగానైనా విజయాన్ని పొందుకొని వచ్చేవారుగానైనా నా తండ్రి ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినైనా ప్రతి క్షణం నా తండ్రి ప్రభా నీ కృప తోడుగా ఉంచినైనా వెళ్ళి తిరిగి ఈ గృహాలకు వచ్చేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. రేపు ఉదయకాల సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా.
చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నైనా ప్రతి ఒక్క వాహనంలోనైనా నా తండ్రి ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. భూమి మీద కానీ నానా సముద్రాలపైన కానీ ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి. తిరిగి రాకపోకలంతా నేను నీ కృప తోడుగా ఉంచి దీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామనికి మహిమ తెచ్చుకోండి, నీ నామనికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా పనుకున్నా కూర్చున్నా తిన్నా తాగుతున్నా నిద్రపోతున్నా నీ సన్నిధి ప్రతి బిడ్డకి నైనా తోడుంచండి. రాత్రి పగుళ్ళు ప్రతి క్షణం నైనా నీ సన్నిధి సహవాసం కృప కాపుదల ప్రతి క్షణం తోడుంచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ బలహీనంగా ఉన్నారా ప్రభా, ఆ బిడ్డలకు బలమైన శక్తిని దయచేసి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి కుంటివారు ఎంతమంది ఉన్నారో ప్రభా, గుడ్డివారు ఎంతమంది ఉన్నారో నైనా వాళ్ళందరికీ నైనా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. నీ హస్తములతోటి ముట్టినైనా నన్ను ఎత్తిమించి అరకల్ల వరకు నైనా ప్రతి ఒక్క అవయవాన్ని నూతన అవయవాలుగా మార్చినైనా నా తండ్రి ప్రభా పుట్టుకతోటే కుంటివారిని గుడ్డివారిని నైనా కాళ్ళు చేతులు ఇచ్చి కళ్ళు ఇచ్చిన వాడు దేవుడు అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. అంగహీనులుగా ఎంతమంది జీవిస్తున్నారో ప్రభా, వాళ్ళందరి కుటుంబాల్లో ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి మంచిగా నాయన దయచేసి నీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కళ్ళని నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రభా మీరు తప్ప ఎవరూ లేరయ్యా. ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. నా తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలనైనా ఏమి చేయలేకపోతున్నాను బాధపడుతున్నారు నాయన, వాళ్ళందరికీ నేను మంచి తలంపు దయచేయండి అయ్యా. లేకపోతే నెమ్మది సమాధానం దయచేయండి. నా తండ్రి ప్రభా ఆవేశపడకుండా భయపడకుండా బాధపడకుండా నైనా నా తండ్రి నెమ్మది కలిగిన జ్ఞానంతో నేను జీవించే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి అయ్యా. నా తండ్రి ఏమి తిన్నా ఏమి తాగినాను నాయన ప్రతి క్షణం ప్రభా తినే ప్రతి ఒక్క దాంట్లోనైనా స్వచ్ఛమైన ఆహారం వెళ్ళటానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ విష పదార్థాలు ఏ కడుపులోకి వెళ్ళకూడదు, తినే ప్రతి ఒక్క ఆహారం జీర్ణమయ్యే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఏ విషపు శ్వాస ఏ ముక్కుల్లోకి వెళ్ళకూడదు నాయన, పరిశుద్ధమైన శ్వాస మాత్రమే ప్రతి ఒక్క ముక్కుల్లోకి వెళ్ళాలి ప్రభా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన మహిమపరచుకోండి. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క అవసరతలు తీర్చే తండ్రి నువ్వు అయ్యా. రేపు ఉదయకాల సమయంలోనైనా పుట్టినరోజులనైనా పెళ్లిళ్ళ రోజు జరుపుకుని ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. నూతన కార్యాలు చేస్తున్న ప్రతి ఒక్క శుభకార్యాల్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని, వాళ్ళ అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ ఏ చింత పడకుండా సంతోషంగా నా తండ్రి ప్రభ జరుపుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. మరి రాత్రుల సమయం నుంచి మీరు వచ్చి రాకుండా ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా ప్రతి క్షణం నాయన నీ కృప కాపుదలని సంధి సహవాసం తోడించినైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కంచుని వేయండి, దేవదత్తలు కావులుగా పెట్టండి, దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి ప్రభా, నా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రియపరలోక మా తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను.